వచ్చావు, అవసరమే కాదు, అవసరమే వచ్చావు కానీ తెలియదు కదా. అక్కడ స్వస్థచిత్తుడై ఉన్నటువంటి లక్ష్మణుడు ఆనందంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే కాస్త తప్పికగా తీసుకొని వెళ్ళు కూర్చోవాలి. నీళ్ళు తాగు, కమలం నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు సరిపోవు నాకు అంటే అయితే ఆ సరస్సు వెళ్ళి తాగుకోవడం. సరస్సులో నీళ్ళు తాగడానికి వెళ్తే లోపల ధాన్యమాలిన ఒక మొసలి దాడి చేసింది. దానితో పోరాడి దాన్ని సంహరించాలి. అప్పుడు శాపవశాత్తు ఆ రూపాన్ని కొన్న ధాన్యమాన్ని అసలు విషయం చెప్తుంది, ఇదంతా మాయా, వీడిని ఆలస్యం చేయడం కోసం పెడుతున్నాడు అని విషయం చెప్పి ఆ సందర్భంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు హనుమంతుడు వచ్చి ఆ కారణాన్ని చంపి తన మార్గంలో ఆమె ఎప్పుడు వచ్చిన మార్గంలోనే ఆ మార్గంలో వెళ్ళి సంధ్యల కోసం తెచ్చాడు. ఈ కథ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే రావణాసురుడు సీతమ్మను తెచ్చినప్పటి నుంచి నిరంతరము చాకడం ద్వారా రాముడి యొక్క యోగక్షేమాలు కనుక్కోవడం కాదు, ఏం చేస్తున్నాడని కనుక్కుంటున్నాడు. ఎలా కుట్రల ద్వారా ఇదంతా రాజకీయంలోనో ప్రభుత్వంలో వచ్చే అంశాలు వాని యొక్క భయం, వాని యొక్క ఆందోళన వ్యక్తమవుతుంది. హనుమంతుని యొక్క వైభవాన్ని పెంచడానికి పనికి వచ్చినటువంటి రేపటి రోజున మరి 2 అంశాలు ఉదయం పూట చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఈరోజు మేము యొక్క నిబంధన ప్రకారం ఏర్పాటు చేసుకున్న 3 అంశాలు పూర్తయినట్టుగా భావించుకుంటూ ఆ గురువు గారికి అందజేస్తుందని మనకు రాజమండ్రి నుంచి వచ్చారని వారి ద్వారా వారి